ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. మేడం గారు కరెక్ట్గా మొత్తం వెళ్ళాం. నిన్న మాట్లాడదాం అని చెప్పంటే వెళ్ళిపోయిన తప్పుడు ఇక్కడ లేరు, రేపు మాట్లాడదాం పనులు మనోళ్ళు ఇక్కడ కూడా అయింది. పెంచింగ్ వచ్చిన దానికోసం ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఏ విధంగా ఆదుకోవాలి, ఇందాక ఈశ్వరావు చెప్పినట్టు ఎక్కువ గాయాలైన ఏ విధంగా ఆదుకోవాలి, చట్టం ప్రకారం కాకుండా చట్టం ప్రకారం తక్కువ వస్తుంది ఇంకా ఎక్కువ వచ్చేయంటే ఆ కుటుంబ భవిష్యత్తులో సాయం చేసే విధంగా దానివల్ల దీన్ని ఎవరైతే కొంతమంది బంధువులు కావచ్చు, ఊరు పెద్దలు కావచ్చు, మీరు మాట్లాడి ఆ విధంగా పరిష్కారం చేద్దాం. మీకు అన్యాయం జరగనివ్వరు. సో మీ న్యాయం జరగటానికే, మీకు తగినంత పరిహారం ఇప్పించడానికే ఎమ్మెల్యే గారు కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వారు ప్రతి 10 నిమిషాలకి మాతో మాట్లాడుతూనే ఉన్నారు. సో దయచేసి ఆవేశం ఉంటుంది, నేనేం కాదన్న ఆవేశమే పడకూడదని నేను అనను, కానీ కొంచెం ఆలోచించి ఇమీడియట్లీ నష్టం జరిగిన కుటుంబాలకి ఏమి పరిహారం ఇద్దాము, ఇంకా ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏం చేసుకుందాము, వాళ్ళని ముందు బాగా చేసుకుందాము అనే దాని మీద కాస్త మనం ఆలోచించాలని మాత్రమే మీ వైపు నుంచి నేను కోరుకుంటున్నానండి. ఊర్లో పెద్దలందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళరు, మీకు అన్యాయం జరగనివ్వరు. అన్నీ మనం సమన్వయం చేసుకొని ఇబ్బంది ఉన్న దగ్గర ఎటువంటి వెనకడు ఉండదండి. తప్పు జరిగితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, అందులో మొహమాటమే లేదు. కానీ దేనికైనా సమయం వస్తుంది, ఆ సమయం ప్రకారం చర్యలు తీసుకుందాం. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, ఆ కుటుంబాలు అనేది ముందర ఇంపార్టెంట్. అదొకటి మీరు నాకు సహకరిస్తారని కోరుకుంటున్నామండి. ఏమున్నా చిన్న విషయము పెద్ద విషయం అనేది ఏముండదండి, ఏ విషయమైనా మాకు చెప్పొచ్చు, మేము అవైలబుల్గా ఉంటాము. నేను పొద్దున్న నుంచి కూడా నందిగామలో ఉన్నాను, మీరు అక్కడికి వచ్చి మాట్లాడతారని అనుకోని, కానీ ఇక్కడే ఉందాం, ఇక్కడే మాట్లాడదామని ఇక్కడికే రావడం జరిగింది. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరనే ఆలోచన మాత్రం దయచేసి పెట్టుకోకండి. దానివల్లే ఆవేశపడుతున్నారు, నిన్నటి నుంచి మాతో వచ్చి ఎవరు మాట్లాడట్లేదేమోనని. కానీ ముందు ట్రీట్మెంట్ ఇప్పించడం ఇంపార్టెంట్, అది ముఖ్యం అని అనుకుని అది చూసుకున్నాకే ఇక్కడికి రావడం జరిగింది. మీకు ఏం అవసరాలున్నా, ఏం ఆలోచనలున్నా, మీ మైండ్లో ఏమేమి ఉన్నా మాకు దయచేసి చెప్పండి. మేము వినడానికి, దాన్ని నివృత్తి చేయడానికి, సమస్యను తీర్చడానికే వచ్చాం. దయచేసి ఆవేశం మాత్రమే కాకుండా భవిష్యత్తు గురించి, మన కుటుంబాల గురించి ఆలోచిద్దామని మాత్రం మళ్ళీ కోరుకుంటున్నాను. ఆ డిమాండ్స్ కూడా హాస్పిటల్ బయట ఉంటే అప్పులు ఏర్పాటు చేయడం, ఈ వైద్య ఏదైతే ప్రదర్శన చేస్తున్నారో అదే విధంగా చేయడానికి మేము ఉన్నామండి. ఖచ్చితంగా ఇక్కడ వచ్చి కూర్చొని మీతో మాట్లాడుతున్నాం, మీ ఇబ్బందులు తెలుసుకోవడానికే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తున్నారు, నిన్న కూడా నాకు హాస్పిటల్లో చెప్పారు మీరు చెప్పిన విషయాలు, ఇవేం మర్చిపోం మేము. ఖచ్చితంగా దానికి సమయం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పినవి రికార్డ్ చేసుకుంటాము, అవన్నీ గుర్తుపెట్టుకుంటాము, విచారణలు అవన్నీ కూడా బయటకు వస్తాయి. వీళ్ళతో ప్లాంట్గా వాళ్ళు CSR ప్రకారం చేయాల్సినవి ఏమిటి, ఈ ఊర్లో ఉన్నారు కాబట్టి ఊరికి ఏమేమి చేయగలుగుతారు, అవన్నీ కూడా వస్తాయండి మెల్లగా. అదే రాతపూర్వకంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. మేము కూడా వాళ్ళకి ఏమేమి చేయాలో ఖచ్చితంగా రాతపూర్వకంగా వేస్తాం. దానికోసం మీ అందరితోనే, ఊరు వాళ్ళందరితోనే ఒక కమిటీ వేసి ఏమేమి చేయాలి వాళ్ళ ఊరికి అనేది అన్నీ కూడా మేము చేసి మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేస్తాం. అవన్నీ ఏమి మర్చిపోయి ఈరోజు మా జేసీ గారు కూడా రాసుకుంటున్నారు. మీ అందరితోనే, మీ ఊరి వాళ్ళందరితోనే, బాధితులందరితోనే, ఇక్కడ ప్లాంట్లో పనిచేస్తున్న వాళ్ళందరితోనే కమిటీ వేద్దాం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఈ ఊరికి ఏం అవసరము, ఈ ప్లాంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఏం అవసరము, ఎటువంటి చిన్న మార్పులు చేసుకుంటే ప్లాంట్ కూడా ఇంకొంచెం వాళ్ళకి సహాయం చేయొచ్చు. మీ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్లో కాన్ఫిడెన్స్ కూడా తీసుకోవాలి. మీ మీద మీరు మాకు ఏమన్నా జరిగితే మమ్మల్ని చూసుకుంటారు, మాకు సహాయం చేస్తారనే కాన్ఫిడెన్స్ కలిగే విధంగా మీరు చేయాలి. మీకేమేమి అవసరాలు ఉన్నాయో మీరు చెప్పాలండి. రెండు కూడా సమన్వయం చేస్తూ మేము తీసుకుంటాం ఆ బాధ్యత. RDO గారు, తహసీల్దార్ గారు ఇక్కడే ఉంటారు. 2-3 రోజులు మీ అవసరాలన్నీ కూడా తెలుసుకొని అవన్నీ సమన్వయం చేసుకుంటాం. ముందు ఈ రోజు అయితే నాది కుటుంబాలని గురించి మాట్లాడడం, వాళ్ళకి ఇమ్మీడియట్లీ అవసరాలు చూసుకోవడం అనేది ప్రముఖంగా ఇంపార్టెంట్, ప్రయారిటీ. ఈ రోజుకి ప్రయారిటీ. మిగిలినవన్నీ కూడా చేస్తాము. వాళ్ళకి డెత్ అయిన వాళ్ళందరికీ కూడా
50 లక్షలతో పాటు ఆ కుటుంబంలో ఎవరికి అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఆ పిల్లల్ని చదివించడము, వైద్య ఖర్చులు అవి కూడా చూస్తాము. సివియర్లీ ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారంటే ప్రాణాపాయం లేదు కానీ సివియర్గా ఇంజూర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25 లక్షలు ఇస్తూ అవసరాన్ని బట్టి మెడికల్ సపోర్ట్ ఎట్లాగూ కంటిన్యూ అవుతుంటుంది. కంప్లీట్గా వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత 25 లక్షలు ఈ రోజు ఇస్తే మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేపిస్తాము. చిన్న గాయాలతో బయటపడిపోయిన వాళ్ళకి 5 లక్షలు, ఆ కుటుంబానికి 5 లక్షలు ఇస్తాము. ఈ అందరు కుటుంబ సభ్యుల తరఫున ఇప్పుడు అకౌంట్ నెంబరు, ఆధారు లాంటివి ఇచ్చేస్తే ఈ రోజే చెక్ ఇప్పించేస్తామండి. ఇప్పుడు అంటే మీరు బాధల్లో ఉన్నారు కాబట్టి కూర్చోబెట్టి ఇప్పటి వరకు మేము ఏం డీటెయిల్స్ తీసుకోలేదు. ఇప్పుడు మీ అందరితో, ఊరి పెద్దలందరితో ఆ చెక్, అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు డీటెయిల్స్ ఇచ్చేస్తే ఈ రోజే మీకు ఆ పరిహారం కూడా మీ చేతికి అందే విధంగా చేస్తాము. దాంతోపాటు మిగిలినవన్నీ ఏవైతే మేము చెప్పాము, ఉద్యోగము, వైద్యము, విద్య అవంతాను మేము ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుంటూ ఖచ్చితంగా అందే విధంగా చూస్తామండి. ఓకే.